చూడండి. యోహాను సువార్త మొదటి అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త మొదటి అధ్యాయము 4వ వచనము. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దానిని గ్రహింపకుండెను అనే విషయాన్ని యోహాను భక్తుడు యోహాను సువార్త ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. ఓకే. 9వ వచనాన్ని కూడా చదువుకుందాం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది అనే మాటను మనం అక్కడ చూస్తాం. కింద 17వ వచనం చదువుకుందాం. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడెను, ఆ కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగింది. చూడండి, ఆయనలో జీవం ఉంది. ఆ జీవాన్ని ఏమన్నాడనంటే వెలుగు అని కూడా చెప్పాడు. జీవం అంటే ఏంటి అనంటే వెలుగు. ఆ వెలుగు ఏంటి అనంటే కింద చెప్పాడు, అది కృపయు సత్యమునైన వెలుగు. అది ధర్మశాస్త్ర సంబంధమైన వెలుగు కాదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభువులో ఉన్న జీవితాన్ని మనం అనుభవిస్తున్నప్పుడు మనం ఎవరము అనంటే వెలుగై ఉన్నాము. చూడండి, ఒకసారి ఒక మాట మనం చదువుకుందాం. తెస్సలోనీయులకు రాసిన పత్రిక, తెస్సలోనీకులకు రాసిన పత్రిక చూడండి, 5వ అధ్యాయము మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. 5:5. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. కింద పుట్టినోట్లు ఏముందంటే వెలుగు కుమారులు పగటి కుమారులనై ఉన్నారు అనే మాట మనం చూస్తున్నాం. మనం రాత్రి వారము కాదు, చీకటి వారము కాదు. చూడండి, మనం ఎవరము అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడనంటే మనం వెలుగు సంబంధులం, మనం చీకటి సంబంధులము కాదు. ఇప్పుడు చీకటి సంబంధులు అంటే ఎవరు? ఉం? చీకటిలో ఉన్నవారు చీకటి సంబంధం. చీకటిలో ఉండడం అంటే ఏంటి? దేవుడు ఇలా చెప్పాడు. అక్కడ యోహాను సువార్తలో చీకటి అంటే ఏంటంటే ధర్మశాస్త్రము మోషే ద్వారా కలిగెను. ఇక్కడ చీకటి అంటే ఏంటంటే ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రము ద్వారా కలిగిన జీవితాన్ని దేవుడు ఏమన్నాడంటే చీకటి. చూడండి, అయితే మనము చీకటి సంబంధులము కాదు. ఇప్పుడు 4వ వచనంలో కూడా ఏమన్నాడు? సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. చూడండి, ఇప్పుడు ధర్మశాస్త్రంలో ఇప్పుడు మనం ఎక్కడ లేము అని అంటే చీకటిలో లేము. మనం చీకటి సంబంధులము కాదు. మనం ఎవరు అనంటే వెలుగులో ఉన్నవారము. ఈ వెలుగు ఏ వెలుగు అనంటే ఇది ప్రభు యొక్క వెలుగు. ఇది జీవపు వెలుగు. ఒకసారి ఇంకో మాట చూద్దాం రండి. ఇదే యోహాను భక్తుడు యోహాను పత్రికలో ఏం మాట్లాడుతున్నాడో చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునో లేదు అనే విషయాన్ని చెప్తున్నాడు. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునో లేదు. చూడండి, దేవుడు వెలుగు అంటే దేవుని గురించిన సాక్ష్యాన్ని ఏమని చెప్తున్నాడు అంటే ఆయన జీవం గలవాడు. తిమోతి పత్రికలో చెప్పాడు, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే అమరత్వం గలవాడే వసించుచున్నాడు.
అంటే దేవుడు వెలుగులో ఉన్నాడు తప్పితే ఆయన చీకటిలో లేడు. చూడండి. కానీ దేవుడు ఆదికాండంలో మొదటి అధ్యాయంలో దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగాను. అది మంచిదని దేవుడు చూచాను. వెలుగును మంచిదిగా చూచింది ఎవరంటే దేవుడే. దేవుడు కూడా ఎక్కడున్నాడనంటే వెలుగులో ఉన్నాడు. ఇప్పుడు దేవుడు వెలుగును కలిగించాడు. చీకటిని కలిగించాడా? ఎవరైనా చెప్తారా? దేవుడు వెలుగును, చీకటిని కూడా కలిగించాడా? వెలుగునే కలిగించాడా? మీరేమనుకుంటున్నారు? హ్మ్. చూడండి ఆదికాండంలో మీరు చూస్తే మీకు కనబడుతది. ఏంటనంటే ఆదికాండము మొదటి అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును, చీకటిని ఇప్పుడు కలగమని చెప్పింది దేన్ని? వెలుగుని. కిందేమంటున్నాడు? దేవుడు వెలుగును, చీకటిని వేరుపరచెను. అంటే చీకటి ఆల్రెడీ ఉంది. వెలుగు కంటే ముందే ఉంది. చీకటుంది. కృపయు, సత్యం రావడానికి ముందు ఎవరున్నారు? యేసుక్రీస్తు రావడానికి ముందు ఎవరున్నారు? మోషే ఉన్నాడు. చూడండి. కృపా, సత్యం రావడానికి ముందు ఎవరున్నారంటే ధర్మశాస్త్ర సంబంధమైన జీవితం ఉంది. అయితే దేవుడు ఏం చేశాడు? ఆ రెండింటిని వేరుపరిచెను. దేవుడు వెలుగును, చీకటిని వేరుపరిచెను. మనమెవరము? వేరుపరచబడిన వారము. సెపరేటెడ్ పీపుల్ అన్నమాట. ప్రత్యేకింపబడిన వారము. ఎందుకు ప్రత్యేకించుకున్నాడు? మనం ఎవరమనంటే వెలుగు సంబంధులం గాబట్టి. ప్రభువునందు ప్రియులారా గమనించండి. ఇప్పుడు ధర్మశాస్త్ర సంబంధమైన జీవితాన్ని జీవించేవాడు ఎక్కడో ఎక్కడున్నాడో తెలుసా? ఒకసారి చదువుదాం రండి. నేనెందుకు దానిని చీకటిగా పోల్చాను అనంటే, మీరు చూడండి. రోమిలికి రాసిన పత్రిక, రోమిలికి రాసిన పత్రిక ఆహ్, 7 అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 7 అధ్యాయము, ఇదిగోండి. ఆహ్, 21 వచనం చదువుదాం. రోమిలికి రాసిన పత్రిక 7 అధ్యాయము 21 వచనం చదువుకుందాం. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదని ఒక నియమము నాకు కనబడుచున్నది అనే విషయం చెప్తున్నాడు. మరలా ఎక్కడికి ఏం చదువుదాం అంటే ఆహ్, ఓకే. 8వ వచనం. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధములైన దురాశలు నా యందు పుట్టించెను. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము మృతము. ఇక్కడేమంటున్నాడు? పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని ఏం పుట్టించిందంట? సకల విధములైన దురాశలు పుట్టించిందంట. తేజ ఉన్నావా? వాక్యం వింటున్నావా? చూడండి. సకల విధములైన దురాశలు మన యందు పుట్టించింది ఏంటంటే ధర్మశాస్త్రమే. చూడండి. పదాజ్ఞల ద్వారా మనలో ఏం పుడుతున్నాయంట? దురాశలు పుడుతున్నాయి. ఎందుకంటే అది శరీరం ద్వారా నెరవేర్చేటటువంటిది కాబట్టి, శరీరంతో నెరవేర్చబడే విధిరూపకమైన ఆజ్ఞలు కాబట్టి, అది ఎప్పుడైతే శరీరాన్ని ఆశ్రయిస్తుందో, ఇదిగో ఈ శరీరంలో మనకి ఏం పుడుతున్నాయంటే సకల విధములైన దురాశ. అంటే ఈ వ్యక్తి ఇప్పుడు ధర్మశాస్త్రం మూలంగా ఏ వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడటం లేదంటే, ఆ వ్యక్తి ఎక్కడున్నాడు? పాపంలోనే ఉన్నాడు. అంటే ఈ వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడటం లేదనంటే ఇకను కూడా పాపంలోనే ఉన్నాడు. అంటే దాన్నెలా చెప్తున్నాను. పాపంలో ఇప్పుడు లోకంలో ఉన్నవాడిని ఏమన్నాం మనం? వాడు చీకటిలో ఉన్నాడు అన్నాం. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని బట్టి కూడా పాపంలోనే ఉన్నవాడిని ఏమంటారు? ఈ వ్యక్తి కూడా చీకటిలోనే ఉన్నాడు. అందుకే ధర్మశాస్త్రాన్ని కూడా ఏమన్నారంటే
చీకటిగా పోల్చారు. కాబట్టి ప్రభునందు ప్రియులారా గమనించండి. ధర్మశాస్త్రాన్ని బట్టి నీతిమంతుడు అవ్వాలనుకునే వ్యక్తి కూడా ఎక్కడున్నాడు? చీకటిలోనే ఉన్నాడు, లోకంలోనే ఉన్నాడు. కానీ మీరు లోక సంబంధులు కాదు అనే పేరు ఎవరికి పెట్టాడు? విశ్వాసులైన మనకు పెట్టాడు. కారణం ఏంటంటే, మనము లోకం నుండి వేరుపరచబడిన వారు. చీకటి వేరు, వెలుగు వేరు. వెలుగుకు చీకటికి పొంతు లేదు. చూడండి. అవిశ్వాసికి విశ్వాసికి పొంతు లేదు. క్రీస్తునుకు బెలియాలతో పొంతు ఎక్కడిది? చూడండి. అందుకే వెలుగుకు చీకటికి పొంతు లేదు అనే విషయంలో. అందుకే ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించేవాడు, విశ్వాసమును బట్టి జీవించేవాడు ఎట్లా ఉంటారనంటే ఇద్దరు విరోధంగానే ఉంటారు. మనం ఎన్ని చెప్పినా సరే కొన్ని కొన్ని సార్లు వాళ్ళు వినలేరు. ఎందుకు వినలేరంటే దేవుడు ఒక మాట చెప్పాడు ఏంటో తెలుసా? ఇప్పుడు ఆత్మానుసారంగా జీవించేవాడు శరీరాన్ని బట్టి నడుచుకునే వాడికి ఎలా ఉంటాడనంటే విరోధంగా మన బైబిల్‌లో చూస్తాం గదా! ఆత్మ శరీరమునకును, శరీరం ఆత్మకును విరోధముగా అపేక్షించునంటే, ఆత్మను బట్టి జీవిస్తున్నవాడు శరీరాన్ని బట్టి జీవించే వాడికి ఎట్లా ఉంటున్నాడనంటే, విరోధముగా అపేక్షించు. మనం వెలుగు సంబంధులమై ఉన్నాం. చూడండి. దేవుడు వెలుగును, చీకటిని కలపలేదు. వెలుగును, చీకటిని ఏం చేశాడంట? వేరుపరిచాడు. మరలా ఏమన్నాడో తెలుసా? అది మంచిదని దేవుడు చూచెను. వేరుపరచడాన్ని ఏమన్నాడు? మంచిదని చూచాడు. ఏమన్నాడు 5వ వచనం. దేవుడు వెలుగునకు పగలని చీకటికి రాత్రి అను పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. దేవుడు వెలుగునకు పగలని ఇప్పుడు మనం ఎవరం అనంటే పగటి వారం అన్నాడు దశలోనికుల పత్రికలో. ఈ వెలుగు ఏ వెలుగు? సూర్యుని నుండి వచ్చే వెలుగా? ఎవరన్నా చెప్పండి. ఆదికాండం మొదటి అధ్యాయంలో కనబడుతున్న వెలుగు సూర్యుని నుండి వచ్చే వెలుగా? కాదండి. ఎందుకు కాదండి? ఆయన మాట ద్వారా కలుగజేశారది. సూర్యుడు ఎప్పుడొచ్చాడనంటే 4 దినాన్నొచ్చాడు. చూడండి మీరు కావాలంటే 14 చదివితే దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరం సూచుటకే ఉండు గాకనియు భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులు ఉండు గాకని పలికెను. ఆ ప్రకారం ఆయను దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. మీరు చూడండి. సూర్యుడేమో 4 దినాన్నొచ్చాడు. ఆల్రెడీ వెలుగు ఎప్పుడుంది? 1 దినానుంది. చూడండి. మనం ఏ వెలుగు సంబంధించిన వారం అనంటే సూర్యుని వెలుగునకు సంబంధించిన వారం కాదు. మనం ఏ వెలుగు సంబంధించిన వారం అనంటే చూడండి. ఇది దేవుడు ఏ వెలుగునైతే మొదట కలిగించాడో ఆ వెలుగు. ఆ వెలుగేంటంటే జీవితం. మన జీవితం సూర్యుడిని బట్టి ఉన్న జీవితం కాదు. ఈ భూమి మీద ఉన్న మానవుడు దేన్ని బట్టి జీవిస్తాడో తెలుసా? సూర్యుడు రావడంతో జీవిస్తాడు. సూర్యుడొస్తే చేద్దాం. సూర్యుడొస్తే అవుతది. సూర్యుని ద్వారానే ప్రతీది కూడా సూర్యుని కింద జీవించే వాడి జీవితంలో నిర్వహించబడుతుంది. మీరు చూడండి. సూర్యుని కింద బతికేవాడు దేన్ని బట్టి జీవిస్తున్నాడు? సూర్యుని బట్టి. గమనాగమనం వలన వాళ్ళు కలుగు ఛాయ అన్నాడు. కావాలంటే చదువుదాం రండి. ఆ మాట కూడా మనం బైబిల్ గ్రంథంలో చదువుదాం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 17 వచనం చదువుకుందాం. 17. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 17. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి వద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనమున వల్ల కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఆయన యందు ఏ ఛాయ లేదు. ఆయన యందు ఏ చంచలత్వమైనను లేదు. సూర్యుని కింద ఉన్నవాడిలో ఏముంటది? ఛాయ. గమనాగమన వలన కలుగు ఛాయ సూర్యుని కింద ఉన్న వానిలో ఉంటది. కానీ విశ్వాసమును బట్టి జీవించే వ్యక్తి, విశ్వాసమును బట్టి జీవిస్తున్న ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో
ఆ వ్యక్తి మీద ఏ ప్రభావం ఉందో తెలుసా? ఏ ప్రభావం ఉండదో తెలుసా? ఈ సూర్యుని వలన కలిగే ఇంపాక్ట్ ఉండదు. చూడండి. ఈ యొక్క వాడిపోయే అనుభవం విశ్వాస జీవితంలో ఉండదు. ఆ విషయాల్లో ప్రభువు ఏం చేస్తున్నాడంటే రీస్టోర్ చేయబోతున్నాడు ప్రతి విషయాన్ని కూడా. మనం సూర్యుని కింద ఉన్న అనుభవాలలో జీవిస్తున్న వారం కాదు. ఈ వెలుగు చూడండి, దేవుని యొక్క వెలుగు. ఇది జీవపు వెలుగు. ఆ వెలుగులోకి ఇప్పుడు ఎవరొచ్చారంటే, ఇదిగో మనం అందరం గూడా వచ్చాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం, రెండో అధ్యాయము 19 వచనంలో చూస్తాం. 2:9 ఏముందంటే తెలుసా అక్కడ? మీరు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడ్డారు. మనం వచ్చింది ఏ వెలుగు? ఆశ్చర్యకరమైన వెలుగు. ఆశ్చర్యకరమైన వెలుగు. ఈ వెలుగు సూర్యుని నుండి వచ్చే వెలుగు కాదు కాబట్టి ఇది ఆశ్చర్యమైంది. చూడండి. ఇప్పుడు సూర్యుని క్రింద ఉన్న వెలుగు మానవునికి ఆశ్చర్యాన్ని కలిగించలేదు. ఎందుకంటే అది ఎప్పుడు ఉండే వెలుగు. కానీ ప్రభువు ఇచ్చిన ఈ వెలుగులో మానవుడు ఎట్లా బతుకుతున్నాడో తెలుసా? ఆశ్చర్యంగా. సంథింగ్ స్పెషల్. గాడ్ విల్ డూ వండర్స్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు నీ జీవితంలో ఏం చేయబోతున్నాడనే విషయాలు ఎక్కడున్నాయో తెలుసా? ఈ వెలుగులో ఉన్నాయి. ఈ వెలుగు ఏ వెలుగు? ఆయన ఏ వెలుగులో ఉన్నాడో ఆ వెలుగు. యోహాను మొదటి పత్రికలో ఏమన్నాడు? దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయనంత చీకటి ఎంత మాత్రమును లేదు. ఆయన ఏ వెలుగులో ఉన్నాడో ఆ వెలుగులోనే మనం ఉన్నాం. చూడండి, మీరు ఏ వెలుగులో ఉన్నారు? సూర్యుని వెలుగులో ఉన్నారా? కాదు. మీరు కూడా ఏ వెలుగు తేబడ్డారు? ఇది ఆశ్చర్యకరమైన వెలుగు. ఎందుకనంటే ఇది దేవుడు ఉన్న వెలుగు. దేవుడు ఏ వెలుగును బట్టయితే జీవిస్తున్నాడో ఆ వెలుగు. మీరు చూడండి, ఈ వెలుగులో ఉన్నవాడు ఎలా బతుకుతాడో తెలుసా? వెలుగుగా. చూడండి, మనం వెలుగులో బ్రతుకుతున్నప్పుడు ఏం జరుగుతుందో మనిషి తెలుసా? మనుషులు మనల్ని చూడగలుగుతారనమాట. ఇప్పుడు మత్తయి సువార్త 5:16 ఏమన్నాడు? మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ ఏమన్నాడు? వెలుగును ప్రకాశింపనీయుడి. అక్కడ ఉన్న వెలుగేంటి? సత్క్రియలనే వెలుగు. చూడండి, ఇప్పుడు క్రియలనేవి ఎప్పుడు వస్తున్నాయో తెలుసా? జీవం ఉన్నప్పుడు, జీవం లేనప్పుడు కాదు. మీరు గమనించండి. ఇప్పుడు ఏ వ్యక్తి అయితే జీవిస్తున్నాడో, ఇప్పుడు మన జీవితం ఏంటి? రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 17 వచనం, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. ఇప్పుడు విశ్వాసం మూలంగా జీవిస్తున్న వ్యక్తి ఎక్కడున్నాడు? వెలుగులో ఉన్నాడు. ఇప్పుడు వెలుగు నుంచి కలుగుతున్నవి ఏంటంటే క్రియలు. వెలుగు నుంచి కలుగుతున్నవి ఏంటంటే క్రియలు. అంటే జీవం నుండి క్రియలు. మీరు గమనించండి. చచ్చిపోయినోడు క్రియలు ఎలా చేస్తాడు? జీవం ఉన్నవాడే కదా చేయగలడు. కానీ ఈ రోజు ఏం జరుగుతుంది? రివర్స్ అవుతుంది. ఏంటి? చచ్చిపోయినోడు కూడా, పాపంలో ఉన్నవాడు కూడా ఏం చేస్తున్నాడు? ధర్మశాస్త్ర సంబంధం క్రియలు చేస్తున్నాడు. ఆ క్రియలను బట్టి ఏ వ్యక్తి దేవుని ఎదుట నీతిమంతుడిగా ఎంచబడడు. కానీ దేవుడు అలా చెప్పాడు ఏంటో తెలుసా? మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయండి. అంటే ఈ వెలుగు ఎప్పుడు, ఈ వెలుగు అంటే ఏంటంటే క్రియలు. మన క్రియలు ఎప్పుడు చేస్తాం అనంటే జీవిస్తున్నాం. మన ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి. ఎప్పుడనంటే మనం జీవిస్తున్నప్పుడు. మనం ఎక్కడ జీవించాలి అనంటే వెలుగులో. చూడండి, వెలుగులో ఉండడమే కాదు, యోహాను పత్రికలో ఇంకో మాట కూడా చెప్పాడు. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనం. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును గ్రహింపకుందుము. చూడండి, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచేవారు ఉన్నారు. ఇప్పుడు దేవుడు వెలుగులో ఉన్నాడు. మనం ఎక్కడున్నాం? మనం ఎక్కడున్నామండి? వింటున్నారా? నా మాట వినబడుతుందా మీకు? వెలుగులో ఉన్నామండి. చెప్పండి. మనము కూడా వెలుగులోనే ఉన్నాం. ఇప్పుడు దేవుడు వెలుగులోనే ఉన్నాడు. మనమును వెలుగులోనే ఉన్నాము. కానీ వెలుగులో ఉన్నవాడు ఎక్కడ నడవాలి అనంటే వెలుగులో నడవాలి. కానీ ఎక్కడ నడుస్తున్నాడంటే ఇక్కడ చీకటిలో నడిచేవారు కూడా ఉన్నారు. వారు ఏం చేయరంటే సత్యమును జరిగింపరు. ఇప్పుడు చీకటిలో నడిచేవాడు ఎక్కడ పోతాడు? ఇలా చెప్తారు. వాడు ఎక్కడికి పోవునో వాడికి తెలీదంటే వాడు నరకానికి పోతాడంట. ఈ వెలుగు ఏ వెలుగు? ధర్మశాస్త్రాలు ఉన్నవాడే.
ఎవరు? ఇప్పుడు వెలుగులోనికి వచ్చిన వాడే. వెలుగంటే ప్రభువుని విశ్వసించిన వాడే మరలా దేన్ని బట్టి బతుకుతున్నాడంటే ధర్మశాస్త్రాన్ని బట్టి బతుకుతున్నాడు. ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలను బట్టి జీవించడానికి ఇంకా ప్రయత్నాలు చేస్తున్నాడు. దాన్ని ప్రభు ఇలా అంటున్నాడు, ఆ వ్యక్తి సత్యాన్ని జరిగింపలేడు. నరకానికి పోతాడు కాదు, సత్యాన్ని జరిగింపలేడు. ప్రభు చూడండి ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. మనం సత్యాన్ని జరిగించడం అంటే అర్థం ఏంటి? చూడండి, సత్యాన్ని జరిగించడం అంటే అర్థం ఏంటంటే సత్యాన్ని బట్టి జీవించటం. ఆ వ్యక్తి ఏం చేయలేడంటే జీవించలేకపోతున్నాడు. సత్యంలో నడవలేకపోతున్నాడు. ప్రభునందు ప్రియులారా గమనించండి. ఇంకో పైన మనం చదువుతాం ఎక్కడంటే 8వ వచనం చదువుతాం చూడండి. 2వ అధ్యాయం 8వ వచనం. మరియు కొత్త ఆజ్ఞను మీకు వ్రాయుచున్నాను. చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించున్నది. అది ఆయన యందును మన యందును సత్యమే. చూడండి, చీకటి గతించుచున్నది అంటే ధర్మశాస్త్ర సంబంధమైన వెలుగు ఏమవుతుందంటే ఇప్పుడు అట్టడుగు పడబోతుంది. అది చాలా తగ్గిపోబోతుంది. కొన్ని రోజులకి అసలు మీరు చూడాలనుకున్నా సరే చూడలేరు ఆ మహిమ. చూడండి, అట్లాంటి వాళ్ళకి భయం కలిగదా? చూడండి, ఇప్పుడు ధర్మశాస్త్ర సంబంధమైన బోధకులు ఇంతమంది ఉన్నారు కదా! వారి వెలుగు తగ్గిపోతున్నప్పుడు వాళ్ళు ఏం చేయబడతారో తెలుసా? వాళ్ళు భయపడుతున్నారు. గమనించండి ప్రేమ దేవుని వారలారా. ఎందుకు? ఇప్పుడు ఎలా కనబడుతున్నారంటే ఆళ్ళు బగ బగ మండిపోతున్నారనమాట. చూడండి ఎలా ఉన్నారు? బగ బగ మండిపోతున్నారు ఆ వెలుగును బట్టి. కానీ ప్రభు ఏమంటున్నాడు అనంటే ఇలా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అనంటే, ఇదిగో ఈ వెలుగులో ఉన్నవాడు తగ్గిపోయే వెలుగులో లేడు. మన వెలుగు తగ్గిపోయేది కాదు. మన వెలుగు ఏ వెలుగు? అంతకంతకు తేజరిల్లే వెలుగు. చూడండి, మన జీవం తగ్గిపోయేది కాదు. ఈరోజు జీవించి, రేపు మళ్ళా పడిపోయి, ఎల్లుండి జీవించి, ఎల్లుండి ఉపవాసం ఉండి, ఎల్లుండి జీవించి, ఆ తర్వాత మళ్ళా పడిపోయి, మళ్ళా వచ్చే వారం ఇలా ఉండి, మళ్ళా పడిపోయే జీవితం కాదు. మన వెలుగు ఏ వెలుగు అనంటే, ఇది అంతకంతకు తేజరిల్లే వెలుగు. ఈ వెలుగులో ఉన్నవాడు జీవించే విధానం ఎంత అద్భుతంగా ఉండబోతుందనంటే, ఈ వ్యక్తి సిగ్గుపరచబడడు. ఏమవడు? సిగ్గుపడడు. సిగ్గుపరచబడడు. ప్రభునందు ప్రియులారా గమనించండి. ఎంత శ్రేష్టమైన లైఫ్‌లోకొచ్చాం. ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించాలనుకున్న వ్యక్తి యొక్క వెలుగు తగ్గిపోతుంది. వారిలో ఇప్పుడు భయం కలుగుతుంది. వారు భయపడుతున్నారు. మీకు తెలియకుండానే. మనకు తెలీదు వారు భయపడుతున్నారని. కానీ భయపడతారు. ఎందుకు భయపడతారు? వాళ్ళ వెలుగు తగ్గిపోయిన తర్వాత జనాలు అక్కడ ఉంటారా? ఏవండి? ఎవరైనా చెప్పండి. వారి వెలుగు తగ్గిపోతున్నప్పుడు జనాలు అక్కడ ఉంటారా? హ్మ్. సాతాను కూడా తానే వెలుగుదూత వేషం వేసుకున్నాడు. ఆడెన్ని వెలుగుదూత వేషాలు వేసుకున్నా ఏమవుతుంది? అది తగ్గిపోతుంది. కానీ ప్రభుకు స్తోత్రం చెప్పండి. మన వెలుగు తగ్గిపోవట్లా. రేపొద్దున ఆళ్ళ వెలుగు తగ్గిపోద్ది. ఇప్పుడున్న జనం అందరూ అక్కడ ఉంటున్నారని మనం అనుకుంటాం గానీ, రేపొద్దున్న వాళ్ళందరూ కూడా ప్రభు వైపునకు తిరగబోతున్నారు. వారందరూ కూడా ప్రభు వైపునకు ఆకర్షించబోతున్నారు. ఇలా చెప్పాడు ఏంటో తెలుసా? యెషయా గ్రంథంలో ఒక ప్రవచనం చెప్పాడు. జనములు నీ వెలుగునకు వచ్చెదరన్నాడు. చూడండి, ఈ వెలుగు ఏ వెలుగు? తగ్గిపోయే వెలుగా? తేజరిల్లే వెలుగా? ఏమండి వింటున్నారా? ఈ వెలుగు ఏ వెలుగు? తగ్గిపోయేదేనా? ఏవండి? జనములు నీ వెలుగునకు వచ్చెదరని చెప్పిన వెలుగు అంతకంతకు తేజరిల్లే వెలుగే కానీ తగ్గిపోయే వెలుగు కాదు. కాబట్టి గమనించండి. మీరు వెలుగుడి, అనేకులు మీ వెలుగునకొస్తారు. కాబట్టి మనం వెలుగులో ఉన్నాం. ఇది సత్యమైన వెలుగు. ఇది తగ్గిపోయే వెలుగు ఖచ్చితంగా కాదు. ధర్మశాస్త్ర సంబంధమైన జీవితంలో ఉన్నవాడు, వాడు ఇంకనూ చీకటిలోనే ఉన్నట్టుగా నడుస్తున్నాడు గానీ, అట్లాంటి వ్యక్తి సత్యాన్ని ఏం చేయలేడు? జరిగింపలేడు. మనం ఏం చేస్తున్నాం? సత్యాన్ని జరిగిస్తున్నాం. సత్యాన్ని జరిగించడం అంటే అర్థం ఏంటంటే, ఇలా చెప్తున్నాడు. సత్యం ఏం చెప్తుంది? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమని చెప్తుంది. వాడు ప్రేమించలేడు. సత్యం ఏం చెబుతుంది? శరీరాన్ని జయించమని చెప్తుంది. ఆడు శరీరాన్ని జయించలేడు. కానీ మన సత్యాన్ని ఏం చేస్తామో తెలుసా? సత్యము ద్వారా, సత్యమని వెలుగులో నడవడం ద్వారా మన శరీరాన్ని కూడా ఏం చేయగలుగుతున్నాం అంటే నిరార్థకం చేయబడుతుంది. సత్యంలో నడవడం ద్వారా మనం ఎంత గొప్ప శ్రేష్టమైన అనుభవాల్లోకి వెళ్తున్నాం అనంటే ఇదిగో
క్రియలు చేయవారుగా ఉంటాం. స్వాతంత్రం నుంచి సంపూర్ణ నియమంలో తేరుచూచువాడు క్రియ చేయవాడు అండి క్రియలో ధన్యుడవుతాడు. ఈ వెలుగులో ఉన్నవాడు చేసే క్రియలు ఎట్లాంటి క్రియలు అనంటే అవి ఫలాన్ని చేకూర్చే క్రియలు. కాబట్టి మీరు గమనించండి. మన సూర్యుని నుండి వచ్చే వెలుగులో లేము. లోకం ఎక్కడుందనంటే సూర్యుని యొక్క వెలుగులో ఉంది. దాన్ని ఏమన్నాడంటే ఉగ్రత అన్నాడు. ఆ వెలుగులో ఏముందో ఉగ్రత. కానీ మీరు ఎక్కడ లేరు? సూర్యుని క్రింద లేరు కాబట్టి మీరు ఎక్కడ లేరు? ఉగ్రత కింద లేరు. ధర్మశాస్త్ర ప్రభుత్వం కింద లేరు. మీరు కృపకే గాని ధర్మశాస్త్రం సంబంధించిన వారు కారు. మీరు వెలుగు సంబంధులే గాని చీకటి వారు కాదు. చూడండి, మీరు పగటి వారే గాని రాత్రి వారు కారు. కాబట్టి మీరు వెలుగులో ఉన్నారు. బయటి వారి వెలుగుతున్నట్టుగా కనబడుతున్నారు. కానీ ప్రభు ఒక విషయం చెప్పాడు, ఏంటో తెలుసా? వాళ్ళ వెలుగు తగ్గిపోద్దని చెప్పాడు. ఎంత అలా తగ్గిపోద్ది ప్రభా అని అడిగాను. వాళ్ళు భయపడిపోతారు తెలుసా అన్నాడు. మోషే మీద ఉన్న వెలుగు తగ్గిపోతున్నప్పుడు మోషే ఏం చేశాడు? ముఖం మీద ముసుగేసుకున్నాడు. ఎందుకంటే ఆ తగ్గిపోవడం జనం చూడకూడదని మోషే ఇష్టపడుతున్నాడు. చూడండి, వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు తెలుసా? నా దగ్గర వాక్యం అయిపోయిందని చెప్పుకోవడానికి వీళ్ళు ఇష్టపడతలే. నా దగ్గర ఇంక చెప్పడానికి ఏమీ లేవని ఇష్టపడతలే. వీళ్ళు ఏం చేస్తున్నారు? ముసుగుతో కవర్ చేస్తున్నారు. ఎలాంటి ముసుగుతో కవర్ చేస్తున్నారు? ఈ కల్పనా కథలు చెప్పి, చూడండి, ఈ యొక్క మితములైన వంశావళులు చెప్పి, ఇవన్నీ చెప్పి ఏం చేస్తున్నారు? నా దగ్గర వెలుగు లేదు అని ఆ విషయాన్ని కవర్ చేసుకుంటున్నారు వీళ్ళు. అంటే వీరిలో ఏం కలుగుతుంది? భయం కలుగుతుంది. కాబట్టి అట్లాంటి భయం ఎవరికి లేదంటే మీకు లేదు. ఎందుకంటే మీరు వెలుగుతారు. ఎందుకంటే ఇది మాట ద్వారా జరుగుతున్న జీవితం. సూర్యుడు కూడా దేవుని మాట చేత నిర్వహించబడుతున్నాడు కనుకనే సూర్యుని యొక్క వెలుగు ఇప్పటికనే కూడా ఎలా ఉంది? స్టిల్ వెలుగుతూనే ఉన్నాడు. మీరు కాసేపు ఓ 2 గంటల తర్వాత బయటకు వచ్చారనుకోండి, మరల లోపలికి వెంటనే వెళ్ళిపోతారు. ఎందుకంటే అంత వేడి. చూడండి, అంత వేడి. ఎప్పుడు సూర్యుడండి? నిజంగా ఎప్పుడో కొన్ని వందల కోట్ల సంవత్సరాల కింద సృష్టింపబడిన సూర్యుడు ఇప్పటికీ తన వెలుగును ఎలా ఇవ్వగలుగుతున్నాడంటే అది మాట ద్వారా కలిగిన సృష్టి, మాట ద్వారా నిర్వహించబడుతున్న సృష్టి. హెబ్రీ పత్రిక 11:3లో ఆయన సృష్టించాడు. హెబ్రీ పత్రిక 1:3లో ఆయన నిర్వహిస్తున్నాడు. ప్రభుకు స్తోత్రం. సృష్టింపబడింది ఆయన ద్వారా నిర్వహించబడుతుంది. మీరు వెలుగు. మీరు కూడా ప్రభు ద్వారా నిర్వహించబడుతున్న వ్యక్తులైతే, అనగా ఆయన వాక్కు ద్వారా జీవిస్తున్న వ్యక్తులైతే మీరు కదల్చబడరు. ఇది తగ్గిపోయే వెలుగు కాదు. మీరు ఎవరంటే వెలుగు సంబంధులు. రేపొద్దున్న ప్రభు వచ్చినప్పుడు కూడా ఎవరు ఎత్తబడతారు? ఇందాక వెలుగు దశలోని సంబంధాలు పత్రికలో చదివాం. వెలుగు వెలుగు సంబంధాలు సంబంధులు ఎత్తబడతారు. చూడండి, యేసుక్రీస్తు రావడం కూడా ఎలా వస్తాడో తెలుసా? యేసుక్రీస్తు రావడం కూడా ఇదిగో ఇలా చెప్పాడు. వేకువ చుక్క అన్నాడు. ఏ చుక్క? వేకువ చుక్క, మార్నింగ్ స్టార్. అంటే ఆయన తెల్లవారినప్పుడు వస్తాడు. నిజం. చూడండి, ప్రభు వచ్చే విధానాన్ని కూడా చూడండి. ఆయన కూడా వెలుగుగానే రాబోతున్నాడు. కాబట్టి మనం ఇన్ని సంవత్సరాల చీకటిలో బ్రతికాం. ఇన్ని చీకటిలో బ్రతకడం అంటే ఏంటి? నీ శక్తి చేత నువ్వు ఆధారపడి బ్రతికావు. నీ బలం చేత నువ్వు పరిశుద్ధంగా బ్రతకడానికి జీవించావు. కానీ ఇప్పుడు వినియోగపరచబడుతుంది ఆయన శక్తి. చూడండి, మన శక్తి కాదు. మన శక్తి తగ్గిపోయేది. కానీ ఆయన శక్తి ఏమన్నాడు? సర్వశక్తి. నువ్వు సర్వశక్తి చేత నిర్వహించబడితే నువ్వు చీకటిలో నడవు. చూడండి, సర్వశక్తి చేత నిర్వహించబడితే నువ్వు సత్యంలో సత్యాన్ని జరిగించిన అనుభవంలో ఉండవు. నువ్వు సత్యమునకు స్తంభముగా ఉండడానికి, ఇది జీవము కలిగిన దేవుని సంఘంలో నువ్వు సత్యాన్ని స్థాపించడానికి నిలబడిన వ్యక్తివి. సో నువ్వు చీకటిలో లేవు, నువ్వు వెలుగులో ఉన్నావు. కాబట్టి నువ్వు జీవిస్తున్న ఆ జీవానికి ప్రభు ఏం చేయబోతున్నాడు అంటే అనేకులను మన దగ్గరకు తీసుకురాబోతున్నాడు. అది కలుగును కాదు. ఆమేన్. ఇది మంచిదని దేవుడు చూచెను. చూడండి, చీకటిని కలిగించలేదు ఆయన. అది మనుషుల ఆలోచన బట్టి కలిగింది. చూడండి, చీకటి ఆల్రెడీ ఎలాగైతే ఎగ్జిస్ట్ అయి ఉందో, ధర్మశాస్త్ర సంబంధమైన జీవితం ఆల్రెడీ, స్వనీతి అనేది దేవుని వలన కలిగింది కాదు. అది అది మనుషుల వలన కలిగింది. కానీ దేవుడు ఏం చేశాడు? చీకటిని కలిగించాడు. కాబట్టి మనం వెలుగులో ఉన్నాం. కాబట్టి నా వెలుగు తగ్గిపోద్దేమో అని భయపడక్కర్లేదు. నేను ఎప్పటి వరకు పరిశుద్ధంగా బతుకుతానని భయపడక్కర్లేదు. ఇలా చెప్తే కొంతమంది ఇదే భయపడతారండి. రక్షణ పొందుకోండి అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా?
ఏమోనండి, నేను రక్షణ పొందిన తర్వాత పాపం చేస్తానేమో అని అంటారు. నిజంగా నేను ఎలా అంటున్నాను, నువ్వు రక్షణ పొందిన తర్వాత కూడా పాపం చెయ్యు. అట్టి జీవితానికి నువ్వు వారసుడు. నువ్వు వెలుగులో జీవించే జీవితానికి వారసుడు. ఎందుకంటే వెలుగు చేత సమస్తము ఖండింపబడుతుంది. ఈ మాట చూపించి ముగిస్తాను. ఎఫెసీ పత్రిక. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం చదివితే, సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. చూడండి, సమస్తము కూడా ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షమైనది ఏదో అది వెలుగే కదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. మీరు ప్రభునందు వెలుగై ఉన్నారు. 9వ వచనం, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనం, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. చూడండి, కనుక ప్రభుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించి వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారే ఉండక వాటిని ఖండించుడి. మీరు వెలుగులో నడిచిన వారైతిరా, మీరు నిష్ఫలమైన అంధకార క్రియలలో ఉండరు. ధర్మశాస్త్రాన్ని బట్టి పాపించగలుగుతున్నాయి, కానీ ఈ వెలుగులో ఉన్నవాడు వాటిని ఏం చేయగలుగుతున్నాడు? ఖండించగలుగుతున్నాడు. చూడండి, వెలుగు అనేది ఇప్పుడు వెళుతుంది. సో చీకటి అనేది కూడా ఏమవుతుంది? ఖండింపబడుతుంది. యాజ్ వెల్ యాజ్ అది జరుగును గాక, వెలుగు తగ్గును, ఆ వెలుగు తగ్గును గాక, చీకటి తగ్గును గాక, ఖచ్చితంగా సత్యమైన వెలుగు ప్రకాశించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా దేవానికి స్తోత్రాలు. ఇచ్చిన ఈ యొక్క ఉదయకాలపు వేళ వెలుగు ప్రకాశిస్తున్న ఈ సమయాన నీవిస్తున్న వాక్కు, నీవిచ్చిన వాక్కును బట్టి వందనాలు. మేము వెలుగై ఉన్నామని, ఇది తగ్గిపోయే వెలుగు కాదని మీరు తెలియజేశారు. నీకు వందనాలు దేవా తండ్రి. అది జీవంతో కూడిన వెలుగు అన్నావు నా తండ్రి. ఆ జీవితానికి మేము వారసులమై ఉన్నాం. ఆ వెలుగుకు మేము వారసులమై ఉన్నాం. అది తగ్గిపోయే వెలుగు కాదు దేవా తండ్రి. అది సూర్యుని నుండి కలిగిన వెలుగు కాదు. అది కేవలం నీవు ఏ వెలుగులో నివసిస్తున్నావో ఆ వెలుగు దేవా తండ్రి. ఆ వెలుగును మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధుడైన మా తండ్రి నీకు వందనాలు దేవా తండ్రి. ప్రభు వచ్చినప్పుడు కూడా నా ప్రభా ధైర్యంగా ఎత్తబడే స్థితిని మీరు మాకు ఇచ్చారు. నీకు వందనాలు ప్రభా. దేవా తండ్రి, నీవు ఇట్టువాడి ఉన్నావు, మేము ఈ లోకంలో అట్టివారమై ఉన్నావు. నీ వెలుగై ఉన్నావు, మేమును ఈ లోకానికి వెలుగై ఉన్నాం ప్రభా. కానీ చీకటిలో నడవడం అనగా మా స్వనీతిని ఆధారం చేసుకుని నడవడాన్ని దేవా తండ్రి, నీవు చీకటిలో నడిచిన వాడు సత్యాన్ని జరిగింపడు అన్నావు ప్రభా. అటువంటి విధాన్ని మా జీవితంలో నెరవేరకుండా గాక. వెలుగు చీకటనియో, చీకటి వెలుగనియో ఎంచుకుని వారికి శ్రమ అన్నావు అట్లాంటి వారు ఎవరైనా ఉంటే వారందరూ కూడా వారి హృదయాలు మార్చబడును గాక. వారు వెలుగుని చీకటి అనుకుంటున్నారు, చీకటినేమో వెలుగు అనుకుంటున్నారు. దేవా ఏది వెలుగో గ్రహించే మనసునివ్వండి, ఏది చీకటో గ్రహించేటటువంటి కన్నులు తెరవండి. దేవా తండ్రి, మీ కృపను అనుగ్రహించమని, బలపరచమని దేవా తండ్రి. మంచి జ్ఞానము మీరు మాకు అనుగ్రహించి మనల్ని నడిపిస్తున్నారని మేము నమ్ముచున్నాం. కృప చూపించండి. ప్రయాణాలలో ఉన్న ప్రియులను జ్ఞాపకం చేసుకోండి. అలాగే నా ప్రభా తండ్రి, సహోదరులు ఎవరైతే పాలు పొందారో విశ్వతేజ అని, మణి గారిని తండ్రి, అలాగే నా తండ్రి ప్రసాద్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్కుల చేత ఇంకనూ వారిని బలపరిచి, ధైర్యపరిచి, నిలబెట్టి వాడుకోమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. 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 అందరికీ కూడా వందనాలు చెల్లించుకుంటున్నానండి. అందరికి వందనాలు. జూమ్లో వందనాలండి. ఉన్న ప్రతి ఒక్క వందనాలండి. బాలిక ప్రసాద్ గారు వందనాలండి. అలాగే విశ్వతేజ వందనాలు. అలాగే మణి గారు వందనాలండి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. వందనాలండి. వందనాలండి మణి గారు. అందరికి వస్తున్నారు. అందరి సాయంత్రం అలాగే జూమ్ మీటింగ్ ఉంటుంది కాబట్టి సిద్ధపడండి. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ ఉదయకాలపు అంతా కూడా దేవుని వెలుగులో మిమ్మల్ని నడిపించును గాక. సూర్యుని వెలుగులో కాదు. అట్లాంటి కృప మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఈ కార్యక్రమాన్ని ఎంతటితో ముగిస్తున్నామండి. అందరికి వందనాలు.